నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటే, ప్రతిపక్ష పార్టీ నాయకుడు బలంగా ఉంటే, ఆ ప్రభుత్వానికి ఏదైనా ఒక సమస్య తెలియచేయాలి అంటే, ఒక ప్రభుత్వం సమస్య గుర్తించాలి అంటే క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ తాలూకా పాత్ర అనేది చాలా కీలకం అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. దానికి అనుగుణంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ తన పర్యటనలకి విపరీతంగా జనాలు రావటం మనం చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పేదో లేకపోతే ఇంకోటి చెప్పేది కదా, మనం చూస్తున్న విజువల్స్ని బట్టి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతంగా జనాలు రావటం, దాని గురించి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో మనం కూడా చెప్పేది అదే. అయితే ఇక్కడ ఏదైనా ఒక సమస్య పైన మనం గుంటూరు మిర్చి రైతులకు వెళ్ళేటప్పుడు కానీ, పొగాకు రైతులకు పరామర్శకు వెళ్ళేటప్పుడు కానీ చూసాం కదా. సో ఒక సమస్య అనుకొని, ఒక రైతు సమస్య అనుకుని బయటకు వచ్చినప్పుడు, సో ఏ సమస్య అయితే అనుకొని బయటకు వస్తూ ఉన్నారో ఆ సమస్య పైన ప్రభుత్వం స్పందించి, ఇప్పుడు మిర్చి రైతులు ఉన్నారండి, మిర్చి రైతులకు సంబంధించి సమస్య పైన సీఎం చంద్రబాబు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారనే సందర్భంలో కేంద్రానికి లేఖ రాశారా లేదా, లేఖ రాసి మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాలి అని చెప్పేసి లేఖ రాశారు. అలాగే పొగాకు రైతులకు సంబంధించి వెళ్ళేటప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు స్వయాన వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి, లేదు మా ప్రభుత్వమే చాలా ఎక్కువగా ఇప్పుడున్న రైతులకి మేలు చేస్తుంది గత ప్రభుత్వం కన్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో ఆ సందర్భంలో కూడా వాళ్ళకి అక్కడ గిట్టుబాటు ధర అనేది కొంచెం కల్పించడం, లేకపోతే దానిపైన ఒక రియాక్షన్ రావడం చూస్తాం మనం. సో ఇలా అంటే ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతూ ఉన్నాయి. అలాగే కొన్ని వర్గాలు కూడా మాట్లాడుతున్న విషయం మనం చూసాం. అయితే ఈరోజు మ్యాంగో రైతుకు సంబంధించి చిత్తూరు జిల్లాకి సంబంధించి ఇంతకుముందే తను వెళ్లాల్సి ఉందంట. బట్ పర్మిషన్స్ అయితే ఇప్పుడు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లాకి ఎల్లుండి 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతూ ఉన్నారు. షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చారు. ఏదైతే మ్యాంగో రైతులు ఉన్నారో చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి రైతులకి వెళ్ళి సంఘీభావం తెలిపి వస్తారనమాట. సో దానికి ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా చాలా వార్తలు ఈనాడు పేపర్లో కానీ, అదే ఏదైతే ప్రభుత్వానికి అనుకూలం అని చెప్తూ ఉంటారు కదా, కొన్ని పేపర్స్లో రావడం చూసాం. ఆ మ్యాంగో రైతులు కొన్ని పారబోసారు, అవన్నీ కూడా ఫొటోస్ అన్నీ మనం చూసాం. సో దానికి సంబంధించి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్తే దానికి సంబంధించి కూడా మొన్న సీఎం గారు వెళ్ళేసి ఆ సమయంలో మీరందరూ కూడా వ్యాపారులు పిలిచి ధర మీరు కొంత ఇవ్వండి, మేము ప్రభుత్వం కొంత ఇస్తుంది ఇలా అని చెప్పడం, దానికి సంబంధించి కూడా స్పందించడం చూసాం మనం. సో దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అయితే రేపు ఎల్లుండి ఫిక్స్ అయిందన్నమాట. 9వ తారీఖున వెళ్ళబోతున్నారు. బంగారుపాలెం మార్కెట్లో ఉన్న మ్యాంగో రైతులకి పరామర్శిస్తారు, సంఘీభావంగా వెళ్తూ ఉన్నారన్నమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే స్పందిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అయితే మాత్రం వస్తూ ఉంది. అలాగే జగన్ గారు కూడా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఏదైనా సమస్య పైన ప్రతిపక్షం మాట్లాడేంత వరకు కూడా ఎందుకు మీరు చూడాలి, నిజంగా మీరు అది గుర్తించి చేసి ఉండే కనుక నాకు బయటకు వచ్చే పనే నాకు లేదు కదా అని చెప్పడం మనం చూస్తాం. సో అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా వెళ్ళబోతూ ఉన్నారన్నమాట. ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇందులో కూడా ఉంది. హెలీప్యాడ్ వద్దకు 30 మందే రావాలి. అలాగే మార్కెట్లోకి కొంతమందికి మాత్రమే అనుమతి ఉంది. అలాగే రోడ్ షోస్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు దేనికి కూడా అనుమతి లేదు అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారైంది, వెళ్ళబోతూ ఉన్నారన్నమాట. ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.